హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో టేస్టీ టమాటా రైస్ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, ఇలాచి వేసుకోవాలి. అలాగే ఇందులోకి పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. పచ్చిశనగపప్పు కొద్దిగా ఎక్కువగా వేసుకోండి, మనం తినేప్పుడు మధ్యలో తగులుతూ టేస్టీగా ఉంటాయి. హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి వీటిని కాస్త దోరగా వేగనివ్వాలి. అలాగే ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ కూడా ఒకటి వేసి వీటిని కూడా కాస్త రంగు మారే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చి కరివేపాకు కొద్దిగా, అలాగే నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి 2 వేసి వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ కారం వేసి వీటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బాగా పండిన 3 టమోటాలను ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని టమోటా ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. టమోటా ముక్కలు బాగా మెత్తగా అవడం కోసం మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా టమోటా ముక్కలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ విధంగా ఇందులో నూనె మొత్తం పైకి తేలుతూ అడుగంటడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించి మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసి అన్నం మొత్తం టమోటా మసాలాలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చాలా తక్కువ టైంలో టేస్టీగా చేసుకునే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.